వరప్రసాద్. నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నానండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. మేము 2018లో ట్రాన్స్ఫర్ మీద వచ్చామండి ఇక్కడికి, కర్ణాటక నుంచి. సో ఈ పక్కన ఉండేవాళ్ళం ఆర్ఎన్ఎంట్లో అపార్ట్మెంట్లో. సో ఇది అప్పుడు ఖాళీ స్థలం అనమాట. సో ఏదన్నా ఒక ఫ్లాట్ తీసుకోవాలని చాలా ఫ్లాట్లు చూసాం. సో ఒక 2-3 years తర్వాత ఇక్కడ ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. సో బిల్డర్ పలానా రమేష్ గారు అని తెలిసింది. మేము వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఈయన చక్కగా మనకి కంపాటబుల్గా ఉన్నారు ఈయన బిల్డర్ గారు. సో అలాగే పక్కనే ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందని ఇక్కడ తీసుకోవడం జరిగింది. నమస్తే అండి, నా పేరు ప్రసన్న, నేను హౌస్ వైఫ్ని. ఇంకా రమేష్ గారు చాలా ఫ్రెండ్లీ పర్సన్ అండి. ఒక కస్టమర్ లాగా అయితే ఎప్పుడు కూడా ఎవరిని చూడలేదు, అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూసేవాళ్ళు. ఆయన మాకు ఏదైనా మేము ఇలా చేయించుకుంటామండి అంటే సరే అండి అని చెప్పి అనేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వెరీ ఫ్రెండ్లీ నేచర్ పర్సన్. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి రమేష్ గారి దగ్గర ఉన్న పెద్ద మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన అందరి అభిరుచులకి విలువ ఇచ్చారండి. అందరికీ కూడా ఎవరికి మా ఇలా డిజైన్ ఇలా మార్చుకుంటామండి, మాకు ఈ టైల్స్ వేసుకుంటాం, మాకు ఇలా కావాలి, వుడ్ వర్క్ ఇలా కావాలి, ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన చాలా కోఆపరేట్ చేశారు. ఆయన అంటే నాకు ఇలా కుదరదు అవ్వదు అని అనకుండా ఆయన ఆ ఫ్రీడమ్ అయితే అందరికీ ఇచ్చారు. అదొకటి మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది అందరికీ కూడా ఇక్కడ ఈ వెంచర్లో. తర్వాత మీరు హ్యాపీ అండి వాళ్ళు మీ డీలింగ్స్లో, మీ కన్స్ట్రక్షన్లో 1 year అయిపోయింది కదా, మీకు రియల్లీ ఇక్కడున్న కమ్యూనిటీ కానీ మీరు కానీ టోటల్లీ సాటిస్ఫైడా? చాలా సాటిస్ఫైడ్ అండి. ఇక్కడ మాత్రం అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఇంకా ఆయన కూడా మేము ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్స్ లో ఉండేటప్పుడే తీసుకున్నాము. ఇంకా సో అప్పుడు కూడా ఆయన చాలా కోఆపరేటివ్ గా ఉండేవారు, చాలా కోఆపరేషన్ చేశారు మాకు అన్ని వర్క్స్ లో కూడాను. ఇంకా అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఎలాంటి వాళ్ళకి పడితే అలాంటి వాళ్ళకి అమ్మకుండా ఒక మంచి వాళ్ళకి అమ్మాయి ఇల్లు అన్ని కూడా. సో అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు ఇక్కడ. ఆయన దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ప్రతి విషయం కూడా చెప్పేవారు అనమాట. అందులో ఉన్న అంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ ఇలా బాగోదు అంటే కనుక అలా వద్దండి బాగోదు అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఆలోచించుకోవడానికి బాగా వీలైంది. అంటే ప్రతిదీ కూడా ప్రతి విషయంలో సీలింగ్ డిజైన్స్ కానీ, ఈ ప్రొఫైల్ లైటింగ్ కానీ, ఇంకా కిచెన్ డిజైన్ కానీ, తర్వాత ఈ టైల్స్ విషయంలో కానీ, ఈవెన్ వైరింగ్ పాయింట్స్ కూడా ప్రతిదీ కూడా అన్నీ కూడా ఓన్గా మాకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు ఆయన. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. చూడకుండా అంటే ఆయన స్వార్థమే చూడకుండా, అంటే ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వకుండా, అంటే తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు, యూనిటీగా ఉండాలి. సో డిస్ప్యూట్స్ అవి ఉండకూడదని సో పార్టీ సెలక్షన్ లోనే ఆయన కూడా కేర్ తీసుకున్నారు. అది ఆయన అందరికి ఇవ్వడు. ఇప్పుడు డబ్బు ఉంది నేను పేమెంట్ చేస్తా అంటే ఒప్పుకోలేదు ఆయన. పార్టీలు కూడా అంటే సెట్ అవుతారా లేదా, లేకపోతే ఏమైనా డిస్ప్యూట్స్ వస్తాయా అది చూసి మంచి పార్టీలకే ఇవ్వడం వల్ల ఇవాళ మాకు అసలు 0 disputes. గ్రేటెస్ట్ అదంతా. ఇది అసలు అందరం కూడా ఏ డిస్ప్యూట్లు లేకుండా చక్కగా ఎవరన్నా బయట నుంచి వస్తే వీళ్ళందరూ రిలేటివ్స్ ఏమో అదే చెప్పాను మీతోటి. అదే మీరు కూడా వర్క్ విషయంలో అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ అండి వాళ్ళు. చాలా ఎంత పర్ఫెక్ట్ అంటే ఎక్కడ 0 టైం వేస్ట్, ఇంకా 0 వేస్టేజ్, ఈవెన్ మెటీరియల్ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇంకా ఈరోజు సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తారు అనుకోండి, అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్ అవుతుండగానే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ విషయంలో అయితే మాత్రం అల్టిమేట్. వాళ్ళు ఆ విషయంలో
వెనక అనేది వేయక్కర్లేదు మీరు ఏమి షాడో డీలింగ్స్ ఏమి లేవు ఆయన దగ్గర? షాడో డీలింగ్స్ అసలు వెరీ ట్రాన్స్పరెంట్. డైరెక్ట్ ట్రాన్స్పరెంట్, చాలా ట్రాన్స్పరెంట్. ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదన్నా బాగుంటే ఆయన బాగుందని చెప్పడం, ఒకవేళ మనం అనుకున్నది ఏదన్నా బాగోకపోతే లేదని అలా వద్దు మీకు ప్రాబ్లం అవుతుంది అని క్లియర్ గా చెప్పేవారు, క్లారిఫై చేస్తారు. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ వైట్. మేమైతే మాత్రం 110% సాటిస్ఫైడ్ విత్ అన్ని విషయాలుగా. వర్క్ విషయంలో ఏంటి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏంటి, ఏ రోజు కూడా కస్టమర్ ని పెద్దగా ఇబ్బంది పెట్టడం అట్లా ఏ రోజు చెప్తున్నాం కదా, ఒక కస్టమర్ లాగా ఏ రోజు ఆయన డీల్ చేయలేదు, ఫ్యామిలీ లాగా డీల్ చేశారు. వాట్ అబౌట్ యూ మిస్టర్ మంజునాథ్? యు ఆర్ వెరీ హ్యాపీ? హౌ ఆర్ యూ హ్యాపీ? ఎంత హ్యాపీ నువ్వు? నేను ఆడుకోవడానికి నాకు చాలా పెద్ద హాల్ వచ్చింది. రమేష్ గారు తెలుసా నీకు బాగా? తెలుసు. వెరీ ఫ్రెండ్లీయా?